హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి నేటి ఈవినింగ్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకున్నాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనేసి చెప్పేసి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్, మా పాప, నేను రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరనేసి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన వెంటనే మా అమ్మని చపాతీ చేయమనేసి అడిగితే చపాతీ చేసింది. అవి తినేసిన తర్వాత కొంతసేపటి తర్వాత బయటకు వెళ్ళి చూస్తే అక్కడ బాతులు వచ్చాయి. వాటితో చాలాసేపు ఆడుకున్నాం. మా పాప కూడా కొద్దిగా ఎగ్జైట్గా ఫీల్ అయింది. ఎందుకంటే మా దగ్గర ఉండవు కాబట్టి, ఎక్కువ కోడి పుంజులు కూడా ఉండవు. కోళ్ళు చిన్న చిన్న పిల్లలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అవి కోడిపుంజులు కొద్దిగా పెద్దగా ఉండడం చూసి ఎగ్జైట్‌గా ఫీల్ అయ్యి చాలాసేపు ఆడుకుంది. అండ్ అక్కడ నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, ఒక కోడిపుంజు కాస్ట్ వచ్చేసరికి 2,00,000 ఉంది. అంటే మీలో ఎంతమంది ఆ టైప్ ఆఫ్ కోడిపుంజులు చూసారా? అంత కాస్ట్ ఉన్న కోడిపుంజులు చూసారా? నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికి పెట్టే ఫుడ్ వచ్చేసరికి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు. ఇవి మనుషులు తినడానికి ఈ టైప్‌లో లేవు. కానీ ఇప్పుడు చాలామంది అలా మేపుతున్నారు అనేసి అక్కడ మాట్లాడుకుంటున్నారు. అండ్ అక్కడ కొంతసేపు ఆడుకున్న తర్వాత అమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుండే. అమ్మని బస్ స్టాప్‌లో డ్రాప్ చేసేసాము. బస్ స్టాప్‌లో డ్రాప్ చేసిన తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరి దారిలో నర్సీపట్నానికి, బొడ్డుపల్లికి మధ్యలో ఒక బాదం చెట్టు దగ్గర ఒక అన్నయ్య ఫ్రూట్స్ పెడతారు. ఆ ఫ్రూట్స్ చాలా తక్కువ కాస్ట్‌కి ఉంటాయి అండ్ ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాం. మా పాప కోసం బ్లూబెర్రీ అండ్ దానిమ్మ అండ్ యాపిల్ తీసుకున్నాం. ప్లమ్ ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇవి మొత్తం తినేసరికి అది తింది సరిగ్గా అనేసి తీసుకోలేదు. మీలో ఎంతమంది అమ్మాయిలు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అమ్మ చేతి వంట అనేది మిస్ అవుతారు? నేనైతే చాలా మిస్ అయ్యాను. మీలో ఎంతమంది మిస్ అయ్యారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.